వివేకానంద స్కూల్స్ విజ్ఞాన బండాగరాలుగా విరజిల్లుతున్నాయని శ్రీ వివేకానంద విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజిని పేర్కొన్నారు. వివేకానంద విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహభరితంగా జరిగాయి. స్థానిక దంటు కళాక్షేత్రంలో శ్రీ వివేకానంద స్కూల్ ఇంద్రపాలెం బ్రాంచ్ 32వ, మధురానగర్ బ్రాంచ్ 21వ వార్షికోత్సవ వేడుకల్ని, కేజీ విద్యార్థులకు స్నాతకోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. బీఏఎస్ సరోజిని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించగా చార్టెడ్ అకౌంటెంట్ డిపిఆర్ స్వామి, విఎస్ఎం కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ పి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా సరోజిని మాట్లాడుతూ వివేకానంద స్కూల్ విజ్ఞాన భాండాగారాలుగా విరజిల్లుతున్నాయని అన్నారు. ముఖ్య అతిథులు డిపిఆర్ స్వామి, పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శాస్త్రవేత్తలుగా రాణించిన నాడే వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందని, ఇందుకోసం వినూత్న ఆలోచనలు చేయాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం వివిధ భాగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతుల్ని, కేజీ విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకుల్ని అలరించాయి. కార్యక్రమంలో శ్రీ వివేకానంద చైర్మన్ సిహెచ్ వెంకటేశ్వరరావు, డైరెక్టర్ శైలుష, అకాడమిక్ డీన్ సిహెచ్ వికాష, స్కూల్ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇంత కష్టే ఫలే, ఈ విధంగా కష్టపడ్డాం కాబట్టి ఈ విధంగా మీ అందరూ మనల్ని పొందగలుగుతున్నామండి. కాబట్టి ఏంటంటే ఈ రామచంద్రపురం బ్రాంచ్ కూడా మనం త్వరలోనే అదే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మనం ఎస్టాబ్లిష్ చేసాము. దానికి లాస్ట్ ఇయర్ వరకు మనకి 7th క్లాస్ వరకు రికగ్నిషన్ వచ్చింది. ఈ సంవత్సరమే 8th, 9th, 10th దానికి రికగ్నిషన్ వచ్చిందని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్పాలంటే కొత్త స్కూల్స్కి పర్మిషన్ ఇవ్వట్లేదు. అయినా సరే మరి మీ యొక్క అందరి సహకారాలు ప్లస్ నా కృషి, దేవుడి కృప అన్నీ కలిపి మనకి 8th, 9th, 10th ఓపెనింగ్ పర్మిషన్ కూడా వచ్చింది గవర్నమెంట్ నుంచి. కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మనం రామచంద్రపురం బ్రాంచ్ జస్టిస్. నేను ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే పేరెంట్స్ కళల్లో ఆనందం చూడాలి. మీ పిల్లల విద్యా విధానంలోనే కాదు, రకరకాల డెవలప్మెంట్ అంటే ఆల్ కల్చరల్ యాక్టివిటీస్లో కూడా మీరందరూ ఆనందం పొందాలని, ప్రతి విషయంలో కూడా మీకు నేను 100% జస్టిస్ చేస్తానని వాగ్దానం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు.